ఈ దినాన గ్రహింపు లేకుండా చేసే పని ఏమిటి అంటే కోరిక. చాలామందికి కొన్ని కోరికలు ఉంటాయి. ఈ కోరికల వల్ల ఏం చేస్తారు తెలుసా? గ్రహించరు. అరే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఒకవేళ నేను ఇక్కడ నష్టపరిచాను, ఒకవేళ నేను ఇక్కడ బాధించాను, ఒకవేళ నేను ఇక్కడ ఇబ్బంది కలిగించాను, తర్వాత ఈ ఇబ్బంది నాకేమన్నా తగిలిద్దా, నా కుటుంబానికి ఏమన్నా, నా బిడ్డలకి ఏమన్నా, నా వంశానికి ఏమన్నా, నా జీవితానికి ఏమన్నా ఇబ్బందికి ఏమన్నా మారిద్దా, నా కోరికను నెరవేర్చుకుంటున్నానే కానీ తర్వాత దీనివల్ల ఏమన్నా నష్టం వాటిల్లిద్దా అన్న ఒక ఆలోచన గ్రహింపు రానిదంట కోరిక. ఎందుకంటే ఆ కోరికున్న బలం ఏంటి? నువ్వు ముందు పని చేయి, నువ్వు వెళ్ళు ముందు ఆ పని చేయి. అది ఎలాంటిదైనా కావచ్చు, అది పాడు ద్రవత కావచ్చు, మంచిదైనా కావచ్చు, ఎనివన్నీ ఏదైనా సరే ఆ కోరిక ఆ రీతిగా మనిషిని తీసుకెళ్ళింది. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, గ్రహింపు లేకుండా చేసే వాటిలో మొట్టమొదటి ఏంటిది? అది కోరికలు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఒక ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు. పోయి ఏంట్రా బాబు ఇట్లాంటి అమ్మాయిని ప్రేమించాడు పాస్టర్ గారు, నీకు అర్థం కాదులేండి అని అన్నాడు. ఓకేరా, నీకు అర్థమైంది, ఇది నీకు అర్థమైంది కదా, నన్ను వదిలేసారా అన్న. నా కళ్ళతో చూడండి అన్నాడు. నీ కళ్ళు తీసుకుని నేను ఆడబెట్టుకున్నాడు, నీకు దండం పెడతారా స్వామి, ముందు నువ్వు వెళ్ళరా నాయన, నువ్వు పని నువ్వు చేసుకో అన్న. అంటే లేదు పాస్టర్ గారు, మా పెళ్ళి నువ్వే చేయాలన్నాడు. మరి దండం పెడతారా, పెళ్ళి కాదురా, ప్రేమించే పెళ్ళిని చేయనరా, దండం పెడతారా అని చెప్పేసి వచ్చేసా. ఎందుకంటే ఇప్పుడు అతని కోరిక ఏంటి? తన కళ్ళతో తను చూస్తాడు, కోరిక కలిగిందంతే. ఇక ఎవరు చెప్పినా లోక సామెత ఒకటి ఉంది కదా, రాజుకు నచ్చిందే చెప్పకూడదు, లేక తర్వాత మీరు పూర్తి చేసుకోండి. అర్థమైందా? కనుక ఏంటంటే తన కోరిక అంతే. ఈ రోజున నీకు జీవితము గ్రహింపు లేకుండా చేయడానికి కారణం ఏంటి? నీ కోరిక అది మంచిదా చెడుదా ఒకసారి అర్థం చేసుకో. ఆ కోరిక వల్ల నీ కుటుంబం నష్టపోతుందేమో, నీ జీవితం నష్టపోతుందేమో, నీ ఆత్మీయ జీవితం పాడైపోతుందేమో, నీ బిడ్డలకి ఏమన్నా నష్టం వాటిల్లుతేమో, నీ జీవితానికి ఏదైనా నష్టం వాటిల్లుతేనేమో ఒక్కసారి అర్థం చేసుకో. ఏముందిలే కానీ ఈ కాలంలో ఈ వయసులో చేయకపోతే ఇంకే వయసులో చేస్తాం అని అంటారు చాలామంది. చేసే వయసు ఎప్పుడేం చేయొచ్చు, ఏ పనైనా ఎప్పుడో ఏ వయసులోనే చేయొచ్చు. అన్నం ముప్పరిని 3 పూట్ల చచ్చేదాకా తింటాంగా, పుట్టినప్పుడే తినొచ్చుగా, ఎందుకు తినం? గమనించండి, తింటే గొంతుకు అడ్డం పడి చచ్చిపోతాం కాబట్టి. కనుక దేవునికి సన్నిధిలో ప్రతిదానికి ఒక అర్థాన్ని దేవుడు ఇచ్చాడు. నీ గ్రహింపు లేకుండా చేస్తుందేమో నీ కోరికలు, అవి నష్టాన్ని కలిగిస్తున్నాయేమో. ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. రెండవది చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి. రెండవది యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. నువ్వు చేయుచున్నది నీకు అర్థం కాకుండా చేసే పని రెండవది ఏమిటి? యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. నరపుత్రుడా, నువ్వు చేయునది ఏమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు కదా. ఏం చేస్తున్నారంటే వీళ్ళు తిరుగుబాటు. రెండవది గ్రహింపు లేకుండా ఉండటానికి కారణం ఏంటి తెలుసా? తిరుగుబాటు. ఎందుకంటే వారికి ఒక ఆలోచన ఉంటుంది, వారికి ఒక మనసులో ఒక విధానం ఉంటుంది, ఒక నడవడి ఉంటుంది. ప్రతి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే నేను ఇలా బ్రతకాలనుకుంటారు, అలా బ్రతకడం కోసం వారు ఏదైనా చేస్తారు. ఒకవేళ ఎదటి వ్యక్తికి వారు చేసే పని ఎలా ఉండిద్ది? తిరుగుబాటు చేస్తున్నట్టు ఉండిద్ది. ఉదాహరణకు ఒక చిన్న మాట, రాత్రికాలం ముందు మన పాట 18 చేస్తూ దాంట్లో తిరుగుబాటు మానము తేజరీలము అనే పదము ఉంది. దాంట్లో తిరుగుబాటు మానము తేజరీలము. తిరుగుబాటు మానం అనే పదం దగ్గర ఏ వీడియో పెడితే బాగుండని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంటే మందిరంలో యేసు ప్రభువారు కొరడా తీసుకుని వాళ్ళందరినీ పారదోలుతూ గొర్రెల్ని, మేకల్ని, గొవ్వల్ని, పావురాలను వదిలిపెట్టేస్తూ అక్కడ ఉన్న వ్యాపారస్తులను నెట్టివేస్తున్నాడు. అక్కడ యేసు ప్రభువారు అక్కడ వాళ్ళ కంటికి ఎలా కనబడ్డాడు తెలుసా? ఎలా కనబడ్డాడు తెలుసా? ఏమని ముద్రేశారు తెలుసా? యేసు ప్రభుని ఇప్పుడైతే నక్సలైట్ అంటారు, విప్లవ వీరుడు అని ముద్రేశారు అప్పట్లో. ఎలాంటి వాడు? విప్లవ వీరుడు అంటే ఒక విప్లవాన్ని తీసుకొస్తున్నాడు. మందిరంలో మేము ఇలా ఉంటే ఈయనేంట్రా ఇట్లా చేస్తున్నాడని. అక్కడ ఆయన చేసింది ఏంటి? అక్కడ తిరుగుబాటులా కనబడింది అక్కడ. ఎందుకంటే కొన్ని విషయాలు మన జీవితాల్లో కొన్ని ఎలా ఉంటాయంటే తిరుగుబాటు.
నీకు ఒక మనసులో ఒక ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన ఎదుటి వ్యక్తులకు ఏమొస్తుంది? తిరుగుబాటు కింద కనబడుతుంది. ఒకవేళ అది నిజంగా అది తిరుగుబాటే అనుకోండి, దేవుని సన్నిధిలో దాన్ని విడిచిపెట్టే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 1:2 యెషయా గ్రంథం 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని. ఏం చేస్తారంట? గొప్పవారు అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? గొప్పవారు అంటే అర్థం 3 పూట్ల కడుపు నుండి అన్నం తినేవాళ్ళు అని అర్థం నాకు తెలిసి. గొప్పవాళ్ళు అంటే ఏంటి చెప్పండి? 3 పూట్ల కడుపు నిండా ఆహారం తినేవాళ్ళు. ఎంతకంటే గొప్పడు ఏం లేడు. ఎందుకంటే బైబిల్లో అంటాడు తెలుసా, మానవుడు సంపాదన అంతా కడుపు కూటికే కొరక కదా. అర్థమైందండి? ఆహారము తినుట కొరకే కదా మానవుడు సంపాదించేది. దీనికంటే ఇంకా దేనికోసం అని అంటాడు బైబిల్లో ప్రసంగి భక్తుడు. బాగా గుర్తుపెట్టుకుందాం. అంటే నాకు అనిపించిన విధానం, గొప్పవాడు అంటే 3 పూట్ల సమృద్ధిగా ఆహారం. దేవుడు నీకు 3 పూట్ల సమృద్ధి ఆహారాన్ని ఇస్తే ఇప్పుడు దేవుని మీద ఏం చేస్తున్నాడంట? తిరుగుబాటు. దేవుని మీద ఏంటి? తిరుగుబాటు. రాత్రికాలం అని చెప్పుకున్నాం, రాత్రికాలం అని చెప్పాను కుటుంబ ప్రార్థనలో. సహోదరుని ప్రేమింపని వాడు దేవుణ్ణి, సహోదరుని ద్వేషించేవాడు దేవుణ్ణి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తూ ద్వేషించావంటే అది దేవుని ప్రేమ? గుర్తుపెట్టుకో. 3వది గ్రహింపు లేకుండా చేసే పని. 3వది పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ప్రతిదిన బిడ్డలారా గమనించండి. ఆమోసు గ్రంథం 8:7 ఆమోసు గ్రంథం 8:7 యెహోవా ప్రమాణము చేయనిదేమనగా, వారి క్రియలను నేనెన్నడను మరువను. బాగా గుర్తుపెట్టుకున్నాను. వారు చేయనది గ్రహించలేకపోవటము, వారి పని, వారు చేసే పనులు దేవుడు అంటున్నాడు నేను ఎన్నడనో మర్చిపోను. ఒకవేళ ప్రజలు, ఒకవేళ మీరు మర్చిపోవచ్చేమో, భర్త మర్చిపోవచ్చేమో, భార్య మర్చిపోవచ్చేమో, బిడ్డలు మర్చిపోవచ్చేమో, తల్లిదండ్రులు మర్చిపోవచ్చేమో, బంధువులు మర్చిపోవచ్చేమో, నా అనే వాళ్ళందరూ మర్చిపోయినా సరే నేను మర్చిపోను నువ్వు చేసేది. వారు చేయు క్రియలను, వారు చేసే పనులు నేను ఎన్నడను మరిచిపోను అంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన పనులు గ్రహింపు లేకుండా ఉంటే దేవుడు అంటున్నాడు నేను వాటిని మరిచేవాడును కాను. గ్రహింపు కావాలి. గ్రహింపు లేకపోతే అనేక సమస్యలు, గందరగోళ పరిస్థితి వచ్చింది. వారి పనులు, ఉదాహరణకు మీరు బైబిల్ లేఖన గ్రంథంలో ఆయన ఉన్నాడు. ఒక కుటుంబం గురించి యేసుప్రభువు చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి నేను వ్యాపారం చేసుకోవాలి, బయటికి వెళ్ళిపోవాలని అడిగినప్పుడు ఆ తండ్రి వాటా అడిగితే వాటా ఇచ్చి పంపించేస్తాడు. వెళ్ళిపోయాడు, వాటా తీసుకుని వెళ్ళిపోయి ఏ వ్యాపారం చేస్తాడంట? దుర్వ్యాపారము అని రాయబడింది బైబిల్లో. ఏ వ్యాపారం అమ్మది? దుర్వ్యాపారం చేస్తాడంట. అంటే మంచి వ్యాపారము కాదు, మంచి వ్యాపారం కాదు. వ్యాపారాలు ఉన్నాయి, అది మంచి వ్యాపారం కాదు. దుర్వ్యాపారం చేస్తారంట. ఈ దుర్వ్యాపారం చేసినందుకు ఆ వ్యక్తి ఏం కోల్పోయాడు తెలుసా? తన దగ్గర ఉన్న సంపద అంతా నష్టపోయాడు. తినటానికి తిండి కూడా లేకుండా పోయింది. అప్పుడు పందులు మేపే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పందులు మేపుతాను, కొంచెం అన్నం పెడతామంటే, ముందు పందులు మేపుకురా తర్వాత పెడతా అన్నాడు. పందులు మేపటానికి వెళ్ళాడు, మేపుతూ ఉన్నాడు. ఈలోపు ఆ యజమానుడు ఆ పందులకి పొట్టిచ్చాడు, ఇది ఏరా బాబు అని. ఆ కడుపు నింపుకుందాం అని ఆకలి మంట తట్టుకోలేక ఆ పొట్టు అన్నదిని కడుపు నింపుకుందాం అనుకుంటే ఈలోపు యజమానుడు చూసి బయటికి నెట్టేస్తాడు. అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారే, బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది అక్కడ. నువ్వు చేయుచున్న పని నీకు అర్థం కాకపోతే నీ క్రియలకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు. ఒకసారి లేవియాకాండం 26:16 లేవియాకాండం 26:16 నేను మీకు చేయునది ఏమనగా, మీ కన్నులను క్షీణింప చేయనట్టు మీ ప్రాణమును ఆయాసపరచునట్టు
తాపజరమును క్షయరోగమును మీ మీదకి రప్పింతును. నీ క్రియలు నువ్వు గ్రహించకపోతే, నువ్వు చేసే పని నీకు తెలుసుకోకుండా, నువ్వు చేసే పని నీకు తెలియకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు ఏం పంపిస్తాడంట? ఏం పంపిస్తాడంటే దేవుడు? చెప్పండి అమ్మా, చదివారు కదా అక్కడ. మొట్టమొదటిగా ఏమన్నాడు అక్కడ? నీ రక్తంలో ఏం కలిగిద్దంట? ఆయాసం. క్షయరోగం అనగా దగ్గు, తాపజరం అనగా విషజరాలు. అర్థమైందా? అంటే శరీరం అంతా వేడి పుట్టుకొస్తూ ఉండిద్ది. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ మధ్యన చాలా వరకు తగ్గిపోయింది. ఇటువరకు పరపురుషుడు పరస్త్రీ కలయిక అంటేనే భయపడ్డారు కొన్ని సంవత్సరాలు. అవునా కాదా? ఎందుకు చెప్పండి? ఇప్పుడు అయిపోయింది దాని సంగతి. కానీ ఉంది, దాని ప్రభావం ఉంది. కానీ జాగ్రత్తగా ఉండండి ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా హెచ్ఐవి గురించి, హెచ్ఐవికి ఉన్న 7 లక్షణాలు ఒకసారి ఆ రిఫరెన్స్ చదవండి. ఒక మాట, ద్వితీయోపదేశ కాండము, ఆ 7 లక్షణాల గురించి ఒక మాట మీకు తెలియచేయాలనుకుంటున్నా. ఎందుకంటే దేవుడు స్పష్టంగా ప్రతిదీ బైబిల్లో పొందుపరుచుంచాడు. ఏ ఒకటి దేవుడు తీసివేయలేదండి, ప్రతిదీ దేవుడు పొందుపరుచుంచాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, 28వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా, ఇరవై వచనం చదవండి. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యము చేత నువ్వు హతము చేయబడి ఏగముగా నశించు వరకు నువ్వు చేయబూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును. నువ్వు స్వాధీనపరుచుకుని పోవు. ఇది సైన్ ఫ్లూ గురించి ఈ రెఫరెన్స్. ఇది నువ్వు స్వాధీనపరుచుకుని పోవు. దేశములో నుండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. ఇక్కడి నుంచి స్టార్ట్ హెచ్ఐవికి ఉన్న లక్షణాలు. ఒకటి, యెహోవా క్షయరోగము చేతను. మొట్టమొదటి క్షయరోగం అనగా దగ్గుతో స్టార్ట్ అయింది. రెండవది జ్వరము చేతను, మనిషికి ఏమొచ్చుది? జ్వరం వస్తూ ఉండేది. మూడవది మంట చేతను, ఒళ్ళంతా వేడిగా మంట పుడుతున్నట్టుండిద్ది. నాలుగవది మహాతాపం చేతను, ఎక్కువ శాతం నీళ్లు తాగాలనిపించింది. నీళ్లు తాగిన కాడి నుంచి లూజ్ మోషన్స్ అవుతాయి. గమనించండి. ఐదవదికి ఖడ్గం అనగా ఒళ్ళంతా నొప్పులు, సూదిపోటు లాంటి నొప్పులతో బాధపడతారు. ఆరవదికి కంకి కాటుక. ఎంత లావుగానున్నా వాళ్ళు ఎలా అవుతారు తెలుసా? సన్నగా తయారవుతారు కంకి కాటుక అంటే. ఏడవది బూజు అనగా బూజు ఇంజు అంటే కొట్టుకుపోయే రీతిగా అట్ట అయిపోతాం. అర్థమైందండి? దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను విడిచి చేసిన దుష్కార్యమును బట్టి. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్రియలు నువ్వు గ్రహించు. నువ్వేం చేయుచున్నావో ఎవరికి వాళ్ళు. నేను చేయుచున్నది నేను గ్రహించాలి, నువ్వు చేయుచున్నది నువ్వు గ్రహించాలి. దానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఖరి మాట ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ప్రార్థన చేసుకుందాం. ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి. విన్నారమ్మా? గ్రహించకుండా చేసినది మరలా ఎక్కడికి వచ్చిందంట? నీ నెత్తి మీదకి వచ్చిందంట. అదే నీకు వచ్చిందంట. ఈ రోజున ఒక్కసారి అర్థం చేసుకోండి. నువ్వు చేయుచున్నది నీకు తెలుసా? నీకు తెలుసుకునే విషయాలు 4, తెలుసుకోలేని విషయాలు 4. ఈ దినాన 8 విషయాలు. నువ్వు చేయుచున్నది నువ్వు తెలుసుకోగలిగిన విషయాలు 4 తెలుసుకున్నావు. నువ్వు తెలుసుకోలేకుండా చేసే పనులు 4 గురించి తెలుసుకున్నావు. వాటి వలన కలిగే నష్టాన్ని కూడా చూస్తున్నావు. వాటి వల్ల కలిగే ఇబ్బంది కూడా చూస్తున్నావు. నువ్వు చేసినట్టే నీకు
చేయబడును. అర్థమైందండి? నువ్వు చేసినట్టే నీకు చేయబడును. చాలా ఉపమానాలు ఉన్నాయి వీటి గురించి చెప్పుకోవడానికి, సమయం లేదు. తల ఉంచుదాం, ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. మనందరికీ తెలుసు మనం ఏం చేస్తున్నామో, మనం ఏం చేయబోతున్నామో, ఎలా ఉండబోతున్నామో, ఎలా బ్రతకబోతున్నామో మనందరికీ తెలుసు. తెలిసి కూడా ఒకవేళ దుష్కార్యము చేయగలిగితే, దుష్కార్యము చేస్తూ ఉంటే, దుష్కార్యం వైపు నీ మనసును పెట్టి, నీ కోరికల వైపు నీ మనసును పెట్టి, తిరుగుబాటు స్వభావంతో నీ మనసును పెట్టి, వ్యతిరేకతతో మనసును పెట్టి, నీ యొక్క ఆలోచనలు నీ క్రియలను బట్టి నీ మనసును పెట్టి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేయుచున్నది నువ్వు గ్రహించకుండా, నువ్వు అర్థం చేసుకోకుండా ఒకవేళ ఉంటే జాగ్రత్త. ఒకవేళ నువ్వు చేయుచున్నది నీకు అర్థం అవ్వాలంటే కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించు. రెండవది, నువ్వు చేయుచున్నది నీకు అర్థం అవ్వాలి అంటే ఇతరులు నీకు మేలు చేసిన దాన్ని బట్టి నువ్వు మేలు పొందుకున్న సందర్భంలో, నువ్వు ఉన్నతంగా ఉన్న సందర్భంలో, నువ్వు ఉన్నతంగా లేని టైంలో నీకు ఉన్నతంగా ఉండుటకు సహాయం చేసిన వారిని మర్చిపోకుండా వారికి మేలుకరంగా ఉండు. మూడవది, నీ యొక్క జీవితంలో మేలును పొందుకోవాలంటే ప్రతిఫలం దేవుడిస్తాడనే విషయం అది ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే నువ్వు గ్రహిస్తావు ప్రతి విషయంలో. నాలుగవది, నీ యొక్క జీవితంలో దేవుడు, నేనైనా నువ్వైనా సరే దేవుడున్నాడో ఆ దేవునికి అవమానకరంగా బ్రతకకూడదు, దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి అన్న ఆలోచనతో నువ్వు ఉంటే దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు మనం చేయుచున్నది మనకు అర్థమవుతుందా? నువ్వు చేయుచున్నది నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు చేయుచున్నది నువ్వు తెలుసుకుంటున్నావా? తెలుసుకోకుండా ఒకవేళ ఎంతకాలం ఉంచో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించాయి. ప్రభు వైపు మనసు పెట్టు. ప్రభా, నేను చేయుచున్నదేదో నాకు తెలియజేస్తావు నాయన. ఈ రోజు నేను గ్రహించకుండా నేను చేస్తున్న పనులు ఏమిటో 4 పనులు తెలియజేస్తావు. ఈ రోజున నేను చేయుచున్న పనులు గ్రహింపగలగని నేను గ్రహించడానికి 4 విషయాలు తెలియజేస్తావయ్యా. నేను ఎలా గ్రహించాలో 4 విషయాలు తెలియజేస్తావు. నేను గ్రహింపు లేకుండా నేను చేస్తున్న 4 పనులు ఏంటో తెలియజేస్తావు ప్రభా. ఈరోజు నేను నష్టపోకుండా ఉండటానికి, ఈరోజు నా కుటుంబము శాపంలోకి వెళ్ళకుండా ఉండటానికి, నా జీవితము శాపగ్రస్తంగా మారకుండా ఉండటానికి నన్ను కాపాడుచున్న దేవుడా నీకు కొందనాలను ప్రభు వైపు మనసు పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు వైపు మనసు పెట్టి ప్రార్థన చేద్దాం. ఆత్మలో ప్రేరేపించబడిన వారు ప్రభుత్వంలో ప్రార్థించండి. ఆత్మలో ప్రేరేపించబడిన వారు ప్రభుత్వంలో కూడా ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు కొందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయనా. విన్న మాటలు బిడ్డలందరూ హృదయాల్లో నీరు కట్టిన తోట వల్లే ఫలింపదయచేయండి. ఫలఫలితమైన స్థితి, అభివృద్ధి, ఆశీర్వాదపు దీవెన మేలు మెండి దయచేయండి. కృపగలిగిన స్థలంలో భద్రపరిచి క్షేమాన్నిచ్చి మేలుతో తృప్తిపరిచి నడిపించి మహిమ పొందు. సమస్త కీడు దోషాలు తొలగించి దీవులతో నడిపించి మహిమ తెచ్చుకున్న కోట్లాది ఆత్మరక్షణ కృప చూపండి. పాపం నుంచి నడిపించండి. వారు చేయించినది వారికి అర్థమయ్యే రీతిగా మీరు నా తండ్రి తెలియచేయండి. నా తండ్రి శాప పాపంలో వెంటకుండా నిరంతరం నీ కొరకు సాక్షులు కృప నుంచి నడిపించమని యేసునామములో ప్రతి శాపం నుంచి నడిపించి పవిత్రపరిచి దీవులతో నడిపించి మహిమ పొందమని యేసునామమున అడుగుతున్న తండ్రి, ఆమేన్. అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తు జన్మించే. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తు జన్మించే. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించేను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించేను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తు జన్మించే.
పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. క్రీస్తు పుట్టెను, పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. త్యాగం చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. త్యాగం చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. తిరుగుబాటు మానుము, తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువసాగుము. తిరుగుబాటు మానుము, తేజరిల్లుము, క్రీస్తేసు